దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహోదరి సహోదరులరా, మరొకసారి మీ మధ్యకి రావడానికి దేవుడు ఎంతో కృప చూపించి ఉన్నాడు. మరి అలాగే రెండవ వాల్యూమ్గా ప్రత్యక్షపు గుడారం గురించి మరికొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను, మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మరి మీరు అందరూ కూడా మొదటి వాల్యూము దేవుని నివాస స్థలం, అసలు ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు ఎందుకు నిర్మించమన్నాడు అన్న విషయాలు మీతో ధ్యానం చేయటము జరిగింది. ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణాన్ని, దాని యొక్క సాదృశ్యాలను ధ్యానపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. దయచేసి మీరు అందరూ కూడా వినాలని, పూర్తిగా వినాలని, ఈ ప్రత్యక్షపు గుడారం గురించి మీరు అందరూ కూడా తెలుసుకోవాలని నా ఆశ. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సీనాయి కొండ మీద దేవుడు మోషేకు ప్రత్యక్షమై ప్రత్యక్షపు గుడారమును నిర్మించమని ఆయన తెలియచేసి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రత్యక్షపు గుడారం గురించి మీకు తెలుసా? దాని యొక్క నిర్మాణం యొక్క విధానము ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా అసలు ప్రత్యక్షపు గుడారం ఏంటో దాని గురించి మనం తెలుసుకుందాం. ప్రత్యక్షపు గుడారము మూడు భాగాలు. ఒకటి అతి పరిశుద్ధ స్థలము, రెండవ భాగము పరిశుద్ధ స్థలము, మూడవ భాగము ఆవరణం. ఈ మూడు భాగాలు కలిపి ఒక ప్రత్యక్షపు గుడారముగా నిర్మించి ఉన్నాం. ఈ ప్రత్యక్షపు గుడారములో ఈ మూడు భాగాలు చక్కటి అర్థాలు కలుగజేస్తూ ఉన్నాయి. అదేమనంటే, ఆవరణము ఈ లోకానికి సాదృశ్యమైతే, పరిశుద్ధ స్థలము దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. అతి పరిశుద్ధ స్థలము పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో, ఆవరణము అయినటువంటి లోకంలో అనేక మంది ప్రజలు పాపములు చేస్తున్నప్పుడు వారు రక్షణ నిమిత్తమై ఎక్కడికి రావాలని అంటే, ఆవరణములో ఉన్నటువంటి బలిపీఠం దగ్గరికి వచ్చి వారి పాపాలు కడిగి వేసుకోవాలి. ఈ బలిపీఠం యేసుక్రీస్తు. అప్పుడు వారికి రక్షణ కలుగుతూ ఉంది. ఆ రక్షణ కలిగిన తర్వాత వారు ఎక్కడికి రావాలని అంటే, పరిశుద్ధ స్థలమైన దేవుని మందిరములోనికి రావాలి. ఆ మందిరములో రొట్టెల బల ఉంది, దీపవృక్షం ఉంది, ధూపవేదిక ఉంది. ఆ భాగంలో వారు ఏం చేయాలని అంటే నేర్చుకోవాలి. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం, అది పరలోకానికి సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది. ఓకే, ఈ మూడు స్థలాల్లో ఉన్నటువంటి వస్తువులను ఈరోజు మనం గమనించేద్దాం. పరిశుద్ధ స్థలం, ఆవరణం, అతి పరిశుద్ధ స్థలం. మొదటిగా అతి పరిశుద్ధ స్థలాన్ని మనం గమనించినట్లయితే, అతి పరిశుద్ధ స్థలంలో ఏ వస్తువు ఉంటుంది అని అంటే, దేవుని నిబంధన మందసము ఉంటుంది. మందసము అందరికీ తెలుసు. మందసము గూర్చి తెలియనటువంటి వారు ఎవరో కూడా లేరు. ఎందుకనంటే, తరచూ ఇశ్రాయేలీయులు ఆ మందసాన్ని తీసుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మందసము వారి మధ్య ఉన్నప్పుడు వారికి ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. మొట్టమొదటిగా మనం చూస్తే, యెహోషువ కాలంలో యెరికో గోడలు వారు కూల్చివేయడానికి యాజకులు మందసాన్ని ముందు పెట్టుకుని వారు యెరికో గోడల చుట్టూ 7 రోజులు తిరిగి, 7వ రోజున 7 మార్లు వారు తిరిగి దేవునికి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రతిగానములతో వారు ఆ యెరికో గోడల చుట్టూ తిరిగినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేశాడు. యెరికో గోడలను కూల్చివేశాడు.
ఇంకా మనం చూస్తే యెహోషాపాతు రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు మందస్సాన్ని ముందు పెట్టుకుని వెళితే వారికి విజయం కలిగింది. మరి ఇంకా మనందరికీ తెలుసు కదా, దావీదు మహారాజు ఫిలిష్తీయుల చేతిలో నుంచి మందస్సాన్ని తీసుకువస్తూ ఉన్నప్పుడు, ఆ ఎడ్ల బండ్ల మీద తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆ ఎద్దు కాలి బెనిగితే అక్కడ ఉజ్జ అనేటువంటి అతను పట్టుకోబాగా అతను చనిపోతాడు. ఆ మందస్సాన్ని అక్కడ దింపి మరి ఒబేదెదోము ఇంట్లో ఉంచినప్పుడు ఆ మందస్సం ఆ ఇంటిలో ఉండటం వల్ల ఒబేదెదోము ఇంటివారు వారికి కలిగినదంతా కూడా ఎంతో ఆశీర్వదించి వాళ్ళు వర్ధిల్లారని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మందస్సము చాలా విలువైందిగా మనకు కనబడుతూ ఉంది. అలాంటి ఆ మందస్సము ఎక్కడుంది అని అంటే అతి పరిశుద్ధ స్థలములో ఉంది. అలాగే ఆ మందస్సము 2 మోతకర్రలు, ఆ మందస్సం పైన కరుణాపీఠం పైన ఎదురెదురుగా 2 కెరూబులు రెక్కలు కలిగి అక్కడ ఉంటాయి. మందస్సములో మరలా 3 వస్తువులు ఉంటాయి. ఏంటా 3 వస్తువులు అని అంటే, మందస్సములో ఒక పెట్టెలా ఉంటుంది. ఆ మందస్సములో 3 వస్తువులు ఉంటాయి. ఆ 3 వస్తువులు ఏంటి అని అంటే, 1 మన్నా గల పాత్ర, 2 అహరోను సిగిరించు కర్ర, 3 10 ఆజ్ఞల 2 రాతి పలకలు ఆ మందస్సములో ఉంచబడతాయి. ఇవన్నీ కూడా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ విధంగా అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందస్సము ఉంటుంది. ఈ మందస్సము తుమ్మకర్రతో చేయబడి ఆ తుమ్మకర్ర పైన మరి బంగారుపు రేకుతో పొదగబడి ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కటి సాదృశ్యాలతో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇకపోతే పరిశుద్ధ స్థలం దగ్గరికి వస్తే అక్కడ 3 వస్తువులు ఉంటాయి. 3 వస్తువులు ఏంటనంటే, 1 రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్లను కూడా అంటారు. ఈ రొట్టెల బల్ల మీద మరి 2 దొంతర్లుగా 12 రొట్టెలు అక్కడ పెట్టబడి ఉంటాయి. కాబట్టి ఈ 12 రొట్టెలు కూడా ఏంటనంటే ఇశ్రాయేలీయుల గోత్రాలకి సాదృశ్యంగా ఉన్నాయి. ఇకపోతే దీపవృక్షము ఉంటుంది. దీపవృక్షము ఏకాండంగా 7 కొమ్మలు కలిగి వాటికి కలశాలు కలిగి దీపాలు ప్రమిదలు ఆ దీపవృక్షం మీద ఉంటూ అవి చక్కగా వెలుగుతూ ఉంటాయి. ఇది కూడా చక్కటి సాదృశ్యాలతో మనం చూడబోతూ ఉన్నాం. ఇకపోతే పరిశుద్ధ స్థలంలో 3వ వస్తువు ఏంటనంటే ధూపవేదిక. ఎప్పుడు కూడా ఆ ధూపవేదిక మీద ధూపము వెలుగుతూ ఉండాలి. చక్కటి సువాసనతో ధూపం వేస్తూ ఉండాలి ధూపవేదిక. ఇకపోతే మనము 3వది ఆవరణంలో మొదటిగా గంగాళం ఉంటుంది. గంగాళములో ఇత్తడి గంగాళము, ఆ గంగాళములో మంచి శ్రేష్టమైనటువంటి నీరుతో నింపబడి ఉంటుంది. దీన్ని కూడా మంచి ధ్యానంతో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అలాగే 2వది అక్కడ బలిపీఠము, దహన బలిపీఠము ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలు తీసుకొచ్చినటువంటి ఆ పశువులను, మేక కానీ గొర్రె కానీ అక్కడ బలి అర్పించి దాన్ని ఆ బలిపీఠం మీద దహిస్తారు. ఆ బలిపీఠం కింద ఒక జల్లెడు కూడా ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర ఇంకా కొన్ని వస్తువులు ఉంటాయి. అవి ఏంటనంటే కుండ, ముళ్ళకర్ర, గరిట, అలాగే గిన్నె, అగ్నిపాత్ర, ఇవి అక్కడ ఉంటాయి. ఈ విధంగా ఈ 3 స్థలాల్లో వస్తువులు ఈ విధంగా ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలములో మందస్సము, పరిశుద్ధ స్థలములో బల్ల, సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక, ఆవరణంలో మరి ఇత్తడి గంగాళము, అలాగనే దహన బలిపీఠము ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ యొక్క మందస్సం గురించి కొన్ని మాటలు
మనం ధ్యానం చేయబోతున్నాం. మందసం గురించి ధ్యానం చేద్దాం. మందసము మరి దేనితో చేయబడ్డది? మందసము దేనితో చేయబడ్డది అని అంటే తుమ్మకర్రతో చేయబడ్డది, బంగారపు రేకుతో చేయబడ్డది. కనుక ఈ బంగారం గురించి మనం నేర్చుకుందాం. మొదటిది బంగారంతో పొదగబడ్డది దేవుని మందసం. బంగారము మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఒక లోహం. అయితే ఈ బంగారము లోహములన్నిటిలో చాలా విలువైనది. చాలా విలువైనదిగా మనం చూస్తాం. బంగారము అన్నిటిలో విలువైనది. అదే కదా మన ప్రతి ఒక్కరూ కూడా బంగారాన్ని చాలా విలువగా మనం భద్రపరుచుకుంటాం. బంగారాన్ని ఎవరు కూడా పారవేయరు కదా. ఈ రోజున బంగారానికి మంచి విలువ ఉంది. కనుక బంగారాన్ని చాలా భద్రపరుచుకుంటూ ఉంటారు. బంగారము చాలా శ్రేష్టమైంది. అయితే ఈ రోజున ఈ బంగారపు రేకుతో పొదగబడిన మందసం, ఈ బంగారము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు చక్కటి పోలిక. ఎలాగనంటే బంగారము ఎంత విలువైందో శ్రేష్టమైందో యేసు ప్రభువు కూడా అందరిలో శ్రేష్ఠుడు. ఆయన అందరిలో శ్రేష్ఠుడు, శ్రేష్టమైనటువంటి వాడు. బంగారము కంటే విలువైనటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసయ్య. ఈ బంగారము దేనికి సూచనగా ఉందని అంటే గమనిస్తే దేవుని యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి సూచనగా మనకు కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి మనం గమనించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య ఎవరు అని అంటే ఆయన దైవత్వము కలిగినటువంటి వాడు. ఆయన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి ఒక చక్కటి మాట.